నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తాము పండించిన పంట చేతికొచ్చిన వేళ రైతులు ప్రజలు ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. గురువారం మకర సంక్రాంతి సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ను నిర్వహించి గాలిపటాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించే సంక్రాంతి పర్వదినం ఆరోగ్యానికి శుభప్రదమన్నారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలు భయంతో ఉన్నారని విమర్శించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లను గెలిపించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నూర్తి తిరుపతి, కిరణ్జీ, మెతుకు దేవరాజు, బుర్రి వెంకటేష్, జిమ్మిబాబు, సట్టు శ్రీనివాస్, తిమోతి, పిల్లి రమేష్, ఇరుగురాళ్ల శ్రావణ్, చింటూ, కోడి రామకృష్ణ, భానుచందర్, ఆవునూరు వెంకటేష్, కనకరాజ్, పవన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా పతంగులను ఆడుతూ సంతోషంగా ఆనందంగా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతం నుండి ఆచారంలో నుండి వచ్చినటువంటి యొక్క పతంగుల పండుగ సంక్రాంతి పండుగ, ఉత్తరాయణంలోకి సూర్యుడు వచ్చేటువంటి యొక్క సంక్రాంతి కాలంలో సూర్యకిరణాలు శరీరం మీద పడితే ఆరోగ్యానికి మంచిది అని ఆనాడు పెద్దలు ఈ పండుగ సందర్భంగా తప్పకుండా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ యొక్క సంక్రాంతి నాడు పతంగులతో ఆకాశంలోకి పతంగులను ఎగరేసేటువంటి సంస్కృతి చిన్న పెద్ద తేడా లేకుండా ఐక్యతతోని జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క పతంగుల పండుగ. ఈరోజు సంక్రాంతి నాడు రైతులందరూ కూడా వచ్చిన పంటతోని సంతోషంగా సంబరంగా ఇంటి ముంగట ముగ్గులు వేసి ఘనంగా జరుపుకుంటూ ఉంటే, పిల్లలందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పతంగులను జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఘనంగా ఈ యొక్క పతంగులను ఎగరవేసి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతోని ప్రజలందరూ ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలనలో నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరాశతోని, ఇలా కూల్చివేతలతోని నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ నిరాశలతోని నిస్పృహలతోని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, రాబోయే కాలం బీఆర్ఎస్ కాలం. తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఈ యొక్క నియంత్ర పాలనకు ఇలా చరమగీతం పాడాలంటే మున్సిపల్లో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరవేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యేకంగా కోరుతూ, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న రామగుండం నియోజకవర్గంలో ఉన్న సకల జనులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.